హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ గ్లాస్ బ్యాంగిల్స్తో ఈ డిజైన్ ఎలా చేశాను ఏంటని అయితే కనుక ఇప్పుడు చూపిస్తాను డీటెయిల్గా. చూడండి, నేనైతే కనుక 3 బ్యాంగిల్స్ని కలిపి ఒక బ్యాంగిల్ లాగా అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే గమ్ అప్లై చేసి అంటిస్తున్నానండి ఆ 3 బ్యాంగిల్స్ కూడా. నేనైతే B7000 గమ్ అయితే యూస్ చేస్తున్నాను. దీనికి B7000 యూస్ చేయాలండి, ఫ్యాబ్రిక్ గ్లూ అయితే కాదు. ఇలా అయితే కనుక 2 బ్యాంగిల్స్ చేసుకున్నాను. నేను 3 బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్ లాగా. నేను ఇంకా పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను థ్రెడ్ని. 35 లైన్స్ దాకా తీసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం గమ్ అప్లై చేసి మనం నీట్గా వ్రాప్ చేసుకోవాలండి బ్యాంగిల్కి. మనం బ్యాంగిల్ని కనీసం ఒక 10 అవర్స్ అయినా డ్రై అవనివ్వాలి, ఎందుకంటే గ్లాసీ కాబట్టి ఊడిపోతాయి మనం థ్రెడ్ ర్యాప్ చేసినప్పుడు. డ్రై అయినాక మనం అయితే కనుక నీట్గా వ్రాప్ చేసుకోవాలండి. దారం మనం పైకి ఎక్కకుండా అయితే కనుక నీట్గా అయితే వ్రాప్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఫినిష్ అనేది నీట్గా వస్తుంది. లేదంటే మనకి ఎత్తు పల్లాలుగా వస్తుంది, మనం స్టోన్స్ అంటించినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను ఇలా చూపిస్తున్న విధంగా అయితే కనుక నీట్గా అయితే వ్రాప్ చేసుకోండి, గ్యాప్స్ లేకుండా. మనం దారం మీదకి దారం ఎక్కకుండా అయితే కనుక ఇలా చూపిస్తున్న విధంగా అయితే కనుక మీరైతే కనుక నీట్గా అయితే కనుక వ్రాప్ చేసుకోవాలండి. దీనిపైన ఇంకా మనం నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కనుక మీరు చేసుకోండి. నేనైతే పెద్ద ఫ్లాంక్ ఒకటి ఉంటే దాంతోనైతే తీసుకుంటానండి థ్రెడ్. ఇంకా ఒకసారికి అయిపోతుంది బ్యాంగిల్ అంతా. లేదంటే చిన్న ఫ్లాంక్ ఏమైనా ఉంటే కనుక మనం 2 టైమ్స్ తీసుకోవాలి, ఎందుకంటే హాఫే వస్తుంది దాంతో తీసుకుంటే. అలా మనం 2 టైమ్స్ తీసుకోవాలి. నేనైతే పెద్ద దాంతో తీసుకున్నాను కాబట్టి నాకు బ్యాంగిల్ అంతా అయితే కనుక థ్రెడ్ అయితే సరిపోతుంది. ఇంకా నేను 2 టైమ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇలా నీట్గా అయితే కనుక వ్రాప్ చేసినాక ఇంకా కొంచెం లైట్గా అయితే గమ్ అప్లై చేసి ఇంకా అక్కడికైతే కనుక నేను కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే ఇంకా ఎక్స్ట్రా దారం అయితే కనుక కట్ చేశాను. ఇలా అయితే ఉంది చూడండి, ఫినిష్ ఎలా వచ్చిందో. థ్రెడ్ ర్యాపింగ్ మనకి నీట్గా ఇలా ఉంటే కనుక మనం డిజైన్ చేసుకోవడానికి మనకి కొంచెం వీలుగా ఉంటుంది, డిజైన్ కూడా మనకి నీట్గా వస్తుందండి. ఈ విధంగా అయితే కనుక మనం ర్యాప్ చేసుకోవాలి. నేను ఏమేమి యూస్ చేస్తున్నానంటే స్టోన్స్ డ్రాప్ షేప్ తీసుకున్నానండి, పర్పుల్ కలర్ తీసుకున్నాను, ఇవైతే తీసుకున్నాను డ్రాప్ షేప్. ఇంకా హాఫ్ మూన్ గోల్డ్, ఇంకా 3mm రౌండ్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను చూడండి. నేను వీటితోనైతే కనుక లోటస్ టైప్లో అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే 3mm రౌండ్ అండి. ఇంకా హాఫ్ మూన్ కూడా గోల్డే, 3mm రౌండ్ కూడా గోల్డే తీసుకున్నాను. ఈ 3 వీటితోనైతే కనుక వేసుకుంటాను. ఇప్పుడు నేను డిజైన్ అయితే చూపిస్తాను చూడండి. మీకు కావాలంటే వేరే కలర్ అయినా సరికి, లేదంటే మ్యాటీ అయినా యూస్ చేసైనా సరికి మీరైతే డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు గమ్ అయితే నేను బ్యాంగిల్కి అప్లై చేసుకుంటున్నానండి. ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూస్ చేయండి మీరు. నేను దీంతో వేసాను, కాకపోతే ఇది బ్లాక్గా అయితే అయిపోతుంది మనకి బ్యాంగిల్. ఇదైతే కనుక మీరైతే ఇంకా యూస్ చేయకండి. స్టోన్ మీద అయితే కనుక ఇదే యూస్ చేయాలి, కానీ బ్యాంగిల్ మీద అయితే కనుక ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూస్ చేయండి. నేను అటు ఇటు కూడా 2 హాఫ్ మూన్లు అయితే పెట్టుకున్నానండి. ఇలా చూపిస్తున్న విధంగా అయితే పెట్టాను. పైన అయితే అది స్టోన్ డ్రాప్ షేప్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అలాగే కింద కూడా ఇలా 2 హాఫ్ మూన్లు అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే పెడుతున్నాను. ఇంకా పైన అయితే కనుక కొంచెం గమ్ అప్లై చేసి ఇంకా డ్రాప్ షేప్ కుందనైతే కనుక పెట్టుకుంటున్నాను. కింద అయితే కనుక 3mm రౌండ్ అయితే కనుక పెడుతున్నాను. చూపిస్తున్న విధంగా ఇలా అయితే పెట్టుకున్నాను. కింద అయితే కనుక మళ్ళీ కొంచెం గమ్ అప్లై చేసి మళ్ళీ 2 హాఫ్ మూన్లు పెడుతున్నానండి. కాకపోతే ఈ డ్రాప్ షేప్ అనేది పైన కాదు, నేను దీనికైతే కనుక మిడిల్లో పెడుతున్నాను. అలాగే కానీ హాఫ్ మూన్ పైన కాదు, హాఫ్ మూన్కి మిడిల్ అయితే పెట్టుకుంటున్నాను. సేమ్ దీనికి కూడా కింద అయితే కనుక ఒక కుందన అయితే పెడుతున్నానండి. సేమ్ అలాగే చూపిస్తున్న విధంగా ఇలా 2 టైప్స్లో అయితే కనుక చేసుకుంటున్నాను. ఒకటైతే కనుక పైకి పెడుతున్నాను, నెక్స్ట్ ఏమో కింద ఏమో కనుక మిడిల్లో పెడుతున్నాను. సేమ్ అలాగే బ్యాంగిల్ అంతా కూడా ఈ విధంగా అయితే చేస్తున్నానండి. అలాగే మీకు కూడా బ్యాంగిల్స్ కస్టమైజేషన్ కావాలనుకుంటే కనుక పైన ఉన్న నెంబర్కి
మీరు మెసేజ్ చేయండి. నా వీడియోస్ అవి నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన దగ్గర సారీ పిన్స్, సెంటర్ క్లిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇంకా వీడియోస్ అయితే చేసి పెడతాను. బ్యాంగిల్స్ ఇవి ఇలా చూడండి. నేనైతే ఇంకా బ్యాంగిల్ అంతా కూడా సేమ్ ఇలా చూపిస్తున్న విధంగా కూడా పెట్టుకుంటున్నాను. కింద కూడా సేమ్ మళ్ళీ అలాగే మిడిల్ అయితే కనుక పెడుతున్నాను చూడండి. కావాలంటే మీరు ఇలా లోటసే కాకుండా వేరే డిజైన్ అన్నసరికి మీరు వేసుకోవచ్చు. ఇదైతే 2 కట్ బ్యాంగిల్ లాగా అయితే కనుక నేనైతే చేసుకున్నాను. 3 బ్యాంగిల్స్ అటాచ్ చేసుకొని. మనకి బయట మార్కెట్లో ఫైబర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అవి అయితే కనుక మనకి ఇంకా బాగుంటాయి. కాకపోతే నేను ఇవి నాకని చేసుకుంటున్నాను. అందుకే నాకు గ్లాస్ బ్యాంగిల్స్ తో చేసుకున్నాను నేను ఇవి. మనకి ఫైబర్ బ్యాంగిల్స్ అయితే కనుక మనకి ఇంకా నీట్గా ఉంటుంది ఫినిష్ అనేది. చూడండి ఇంకా మొత్తం ప్రతిదీ కూడా ఒకటేమో పైకి పెడుతున్నాను స్టోన్, ఇంకోటేమో మిడిల్లో పెడుతున్నాను. సేమ్ అలాగే బ్యాంగిల్స్ అంతా కూడా నీట్గా కూడా గ్యాప్ లేకుండా చేశాను. ఇలా అయితే వచ్చింది అవుట్పుట్.